గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు కనబడకపోతే నేను బ్రతకను. బాబు ఎక్కడమ్మా? దాని కింద ఉంది. వామ విషయం కూడా ఇతనేమి చేయలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ సంతృప్తి కోసం ఇంజెక్షన్ చేస్తాను. బాబు, గుడిలో కూర్చొని సుందరకాండం పారాయణ చేసావు కదా, అప్పుడు ఏం జరిగింది? స్వామి ఏమైనా కనపడ్డా? లేదమ్మా, కనపడలేదు. అసలు రానే లేదు. ఆ కోపంతో చచ్చిపోదామని దీపగుండి తీసి పొడుచుకున్నాను అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కాసేపటికల్లా కళ్ళు తెరిచి చూస్తే గాయమూ లేదు, నెత్తురు లేదు. రాజా, నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు, అదృష్టవంతుడివి. స్వామి నిన్ను అనుగ్రహించాడు, ఆయన శక్తి అంతా ప్రసాదించాడు. అదే నాయన ఈ బలం. నిజంగానా అమ్మా? అయితే నాకు ఆంజనేయ స్వామంత బలం వచ్చిందంటావు. నేనేమైనా చేయగలనంటావు? చేయగలవు, కానీ చేయకూడదు. ఏ? నువ్వెప్పుడు ఏం చేయాలో ఆ స్వామి నీకు చెప్పి చేయిస్తాడు. అంతవరకు నీకింత శక్తి ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. తొందరపడి ఏ పని చేయకూడదు. అలాగే ఉంటానని నా మీద ప్రమాణం చేయి. అలాగేనమ్మా, కానీ ఎన్నటికైనా అమ్మను, నాన్ను, శాస్త్రి గారిని చంపిన ఆ ముగ్గురిని మిమ్మల్ని ఎవరో కట్టిపడేశారు. ఎవరో దొంగలు మమ్మల్ని కట్టేసి మా పిల్లలు ఎత్తుకుపోయారు బాబు. అలాగా? మరేం భయపడకండి, మీ బిడ్డలు తీసుకొని తప్పించే బాధ్యత నాది.
ఇదిగో మీ పిల్లలు. బాబు సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డలను కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం బాబు. దాంట్లో ఉంది రండి. ఇద్దరు దుర్మార్గులు ముక్కుపచ్చలారని ఓ యువతిని బలాత్కారం చేయబోగా ఆకాశంలో ఎగిరొచ్చిన సూపర్ మ్యాన్ ఆ అమ్మాయి మాన ప్రాణాలు కాపాడాడు. అమ్మా బాబు సంతోషంతో గర్వంతో తలెత్తుకు నిలబడాల్సిన నువ్వు ఇలా తలవంచుకున్నావెందుకు? చేసిన ప్రమాణం తప్పినందుకమ్మా. రా బాబు, ఇలా కూర్చో. బాబు, అప్పుడు నువ్వు చిన్నవాడివి. నీకే ప్రమాదం జరుగుతుందోనని నీ చేత ప్రమాణం చేయించుకున్నాను. నువ్వు పెద్దవాడివయ్యావు. ఏది ధర్మం ఏది అధర్మం అని నిర్ణయించుకునే విచక్షణ నీకుంది. కనుకని దేశానికి ప్రజలకు ఈనాడు ఇంత మంచి పని చేశావు. ఇక నీకు ఆ ప్రమాణం వర్తించదు బాబు. అమ్మా, అయితే ఆ ముగ్గురు హంతకుల్ని వెతికి పట్టుకుని వాడు రక్తంతో నాలో రగులుతున్న ప్రతీకార వంచన చల్లార్చుకోవాలి. అలాగే బాబు, ఎప్పుడు ఏది చేయాలో ఆ ఆంజనేయ స్వామి నిర్ణయిస్తాడు. అన్నయ్య ఎప్పుడొచ్చా అన్నయ్య? ఇప్పుడు వచ్చానమ్మా. కమాన్ కమాన్ కమాన్. ఏంటమ్మా నిర్ణయించేది? నీ పెళ్లి. అన్నయ్య, పెళ్ళనేది చేసేది కాదు, చేసుకునేది. ఆఫ్టర్ ఆల్ పెళ్ళనేది ఒక డిగ్రీ లాంటిది. దానికి ఫైనల్ పరీక్ష ప్రేమ, ఆ తర్వాతే పెళ్లి గిల్లి. గుడ్. లక్ష్మి, ఇదా నువ్వు కాలేజీలో అగురించి? ఊరుకోమ్మా, ఈ కాలపు కుర్రకార ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మంతా బీసీ నాటి మనిషి. అన్నయ్య, నా పిక్నిక్ వెళ్ళడానికి డబ్బు కావాలి. పాకెట్ అన్నయ్య, ఈ మనీ పిక్నిక్ వెళ్ళడానికి ఫీజ్. గుడ్ గుడ్. లక్ష్మి, ఏమిటా హద్దుపద్దులేంతను? ఇస్తున్నాడు కదా అని ఎంతైనా తీసుకోవడమేనా? నువ్వే లక్షాధికారివి కాదు. అనాథులుగా ఉండాల్సిన మనల్ని రాజా చేరదీసి ఆదరించాడు. అందుకు మన కృతజ్ఞులుగా ఉండాలి గాని. అమ్మా, మనం అనేది మనలో మన కృతజ్ఞతలు ఏమిటమ్మా? నేను నీ బిడ్డను కాదా? నువ్వు నా తల్లివి కాదా? లక్ష్మి నా చెల్లెలు కాదా? నన్ను ఇంకా పరాయివాడిగానే చూస్తున్నావమ్మా? అమ్మా, నేను పెంచుకున్న ప్రేమ పాశ్యం అంతా తప్పంటావా అమ్మా? లేదు బాబు, లేదు. ఆడపిల్ల దాన్ని ఎరుపులో పెట్టాలని అన్నానే గాని నిన్ను వేరు చేయాలని కాదు. అమ్మా, దాని వేషం దాని పోకడు చూస్తుంటే నాకు భయంగా ఉంది. అందుకు తగ్గట్టు అది ఆడింది ఆటగా పాడింది పాటగా నువ్వు వదిలేస్తున్నావు. ఇలా పోయిపోయి ఎక్కడ ఆగుతుందో. అమ్మా, లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నావు. మనకు తలవంపులు తెచ్చే పని లక్ష్మి ఎన్నడూ చేయదమ్మా. నాకు ఆ నమ్మకం. ఇప్పుడు ఎంత ప్రమాదం జరగబోయిందో తెలుసా? బస్సు లోయలో పడిపోయి అందరం గోవిందా అయ్యేవాళ్ళం. దేవుడి దయ వల్ల బతికాం. బయట బై ఈవిడ మీ ఫ్రెండ్ చేయ. సారీ, నా ఫ్రెండ్ చేయ. ఈయన మా అన్నయ్య రాజా. నమస్తే. నమస్తే. రాత్రి క్యాంప్ ఫైర్ పార్టీకి మీ అన్నయ్యని కూడా రమ్మను. అన్నయ్య, ఈ రాత్రి పార్టీకి రావాలని మా జయ కోరిక. ఓహో.
Yeah, come in. What can I do for you? వాట్ ఈస్ దిస్? Hey, special made bullet. మీరేగా తయారు చేసింది? Yeah. ఎవరి కోసం చేశారు? అదెలా చెప్తాం సార్? చెప్పాలి. నేను ఆ ఇన్ఫర్మేషన్ కోసమే వచ్చాను. సారీ సార్, ఇది బిజినెస్ సీక్రెట్. చెప్పి తీరాలి. హే, లోడెడ్ గన్, డేంజరస్. ఎస్, అందుకే నీ మీద గురిపెట్టాను. ఎవరి కోసం తయారు చేస్తున్నావు? నో నో. చెప్పు. చెప్తాను. చెప్పు. చెప్తాను, లూసీ. నువ్వు వస్తావనే నాకు తెలుసు, అందుకే తలుపు తెరిచి పెట్టాను. ఎవరు నువ్వు? దేనికి వచ్చావు? స్పీక్ అవుట్. నా పేరు రాజా. నీ అందం వెనుక ఉన్న మోసాన్ని గ్రహించడానికి వచ్చాను. ఈ బుల్లెట్ కు నీకు ఏమిటి సంబంధం? No. Leave me. Leave me. Please let me go. No. Again, చెప్పు. No, leave me. Leave me. I చెప్పు. won't tell you. Leave me. Tell me. Go, please. Let me You go. I must can't tell say me. leave me. Come on. Leave me. Come Let on. me go. I can't say leave me. You must. Please, leave me. Leave me. Tell. Come up. ఇదంతా మైక్స్ పెట్టి ఉన్నాయి. మనం ఏది మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుంది. మరి ఎలా? ఎలిఫెంట్ క్యాంప్ యూ. సార్, ఎవడో లోపలికి వచ్చాడు సార్. 2 5 అటాక్.
రాస్కెల్. నువ్వా? నీ పేరు చెప్పు. నా పేరు జైసింగ్. జైసింగ్, మీరు నన్ను గుర్తుపట్టలేదా? 20 ఏళ్ల క్రితం ఆంజనేయ స్వామి నగల కోసం మీరు చంపిన రఘునాథరావు గారి అబ్బాయిని. నీతో పాటు ఇంకెద్దరుండాలి. ఎక్కడ వాళ్ళు? అందులో ఒకడు, వాడి పేరు సర్దార్. సర్దార్ ఎక్కడ వాడు? అటు. Fire! 2 7 ఎలిఫెంట్ క్యాంప్ స్మాష్ అయిందా? జైసింగ్ చచ్చిపోయాడా? సూపర్ మ్యాన్. హలో రాజా, నేను జైన్ మాట్లాడుతున్నాను. మైనింగ్ హౌస్ ఫోన్ చేస్తున్నాను. చాలా డేంజర్ లో ఉన్నా, అర్జెంట్గా రావాలి.
రాజా కాదు, సూపర్ మ్యాన్. నువ్వే సూపర్ మ్యాన్ అని నేను ఆ రోజు అంటే నువ్వు కాదన్నావు. ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచావు? కారణం ఉంది. ఈ రహస్యం ఎవరికి చెప్పనని అమ్మకు మాట ఇచ్చాను. నువ్వు కూడా ఎవరికి చెప్పకూడదు. ప్రామిస్? ప్రామిస్. సిల్లీ. మరి రాజా, నువ్వే గనక సూపర్ మ్యాన్ అయితే నన్ను ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోతానన్నావుగా. నేను రెడీ. మీరు అనుకున్నంత పేదవాళ్ళు కాదు నాన్నగారు వాళ్ళు. ఆ అమ్మాయి అన్నయ్య గారికి మారుతి మైకామైన్లో సగం వాటా ఉంది. వాట్? మారుతి మైకామైన్స్ లోనా? ఎస్ డాడీ. ఓ, కంగ్రాచులేషన్స్ మై బాయ్, కంగ్రాచులేషన్స్. మరి ఈ విషయం ముందెందుకు చెప్పలేదు? ఆ మాత్రం ఆస్తి అంతస్తు ఉంటే చాలు, మన పరువు ప్రతిష్ట నిలబడుతుంది. ఓకే, నీ ఇష్ట ప్రకారమే, కానీ అతన్ని పిలిపించు. ఈ రోజు మీరు వస్తున్నట్లు ఆయనకి తెలుసు డాడీ. హీఈస్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ మూమెంట్. ఎస్, కమింగ్ ప్లీజ్. రండి, మీ గురించే మాట్లాడుకుంటాం. ఇంతలో మీరే వచ్చారు. డాడీ, ఈయన అమ్మాయి అన్నయ్య గారు, పేరు రాజా, మా డాడీ. గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ రాజా. నైస్ టు సీ యూ సార్. కమ్ ఆన్, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. మిస్టర్ రాజా, వయసులో ఉన్నవాడు ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవాలనుకోవటం సహజం. కానీ పెద్దవాళ్ళం మనం మంచి చెడ్డ ఆలోచించుకోవాలి, ఒక నిర్ణయానికి రావాలి. ఏమంటాం? బై ది బై, మేమేమిటో, మా స్టేటస్ ఏమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. మా స్టేటస్ కి తగ్గ సంబంధం కావాలనుకోవటం తప్పు కాదనుకుంటాను. సార్, స్టేటస్ లో ఆలోచించే టైం దాటిపోయింది. పెళ్లి కాకుండా తెల్లైన ఆడపిల్లకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదు. నో 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 నో, ఆందోళన పడకండి. ఆడపిల్లను కన్న వాళ్లకు ఆందోళనగా మరీ ఉంటుంది చెప్పండి. చూడండి, మీకు ఆస్తే ముఖ్యమైతే నా చెల్లెల సుఖం కోసం ఆమె కట్నం కింద నా యావదాస్తి విరాసిస్తాను. మారుతి మైకామైన్స్ లో నాకు 50% షేర్ ఉంది, అది ఇస్తాను. ప్లీజ్ యాక్సెప్ట్. నో నో నో, మీరు అంతగా బ్రతిమలక్కర్లేదు. మీకు మీ చెల్లెల సుఖం ఎంత ముఖ్యం, నాకు మా అబ్బాయి సుఖం కూడా అంతే ముఖ్యం. ఆల్ రైట్, మీరు మనసారా ఇస్తానంటున్నారు కనుక ఓకే, సెటిల్డ్. బై ది బై, మీరు త్వరలో ముహూర్తం పెట్టించాలి. మాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. అలాగే, ముహూర్తానికి డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. బాబు, ఏమిటమ్మా? పెళ్లి కొడుకు వాళ్ళు ఇంకా రాలేదే. ముహూర్తానికి వేళైపోయింది. నువ్వైనా వెళ్ళి తీసుకురా బాబు. వస్తారమ్మా, దారిలో ఏదో ఆలస్యం ఏమిటి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే బాబు. సార్, ధర్మారావు గారు. రూమ్ నెంబర్
405 లో ఉండే మోహన్ అతని తండ్రి ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? వాళ్ళు వెకెట్ చేసి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి? తెలియదు సార్. మా నాన్నగారికి నేను ఒక్కనే కొడుకుని సార్. ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. బాబు ఏమిటి బాబు వెళ్ళివారేది? బాబు ఏమిటి నాయన మాట్లాడవే? మోసపోయాము రాజా. అవునమ్మా, పత్రాలు చేతికి అందగాని తండ్రి కొడుకులు పరారైపోయారమ్మా. అమ్మా! 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 లక్ష్మి పెళ్లిపెట్టలు మేము తెలియచనిపోయిందండి. అమ్మని చూస్తూ ఉండండి. లక్ష్మి! అమ్మా లక్ష్మి! వేరే ఈ గదిలో ఉన్న మోహన్ గారు ఎక్కడికి వెళ్ళారు? మోహన్ గారు వారి నాన్నగారు గది ఖాళీ చేసి హాంకాంగ్ వెళ్ళిపోయారమ్మా. ఇంకెందుకురా దాన్ని బ్రతికించాం? దాన్ని బ్రతికెప్పుడో బుగ్గి పనైపోయింది. అమ్మా! లేదమ్మా, లేదు. నా చెల్లెలు బ్రతికి మూడు కావటానికి వీలు లేదు. నేను కానివ్వను. వంచన బ్రతికిపోవటం, మంచి చితికిపోవటం ఆ భగవంతుడు కూడా సహించడు. ఆ ద్రోహి ఎక్కడున్నా పట్టి తీసుకొస్తాను. నా చెల్లెలు మెడలో మాంగళ్యం కట్టిస్తాను. ఆంజనేయ స్వామి మీద ఆన. ఐ వాంట్ ఏ రూమ్. డబుల్. ఓకే, యూ టేక్ హిమ్ టు రూమ్ నెంబర్ 304. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండియా నుంచి వచ్చాడా? ధర్మారావు పేరు అడిగాడా? అతని పేరు రాజా. ఓ రాజా. నీకు తెలుసా? తెలుసు, కానీ అతను నన్ను తెలుసుకునే లోపు ఈ రాత్రికే. హలో రిసెప్షన్, రూమ్ నెంబర్ 304. మా గదిలోకి 2 పందికొక్కులు వచ్చాయి. 2 bandicoot have come. Please remove them out. Okay, thank you. నో నో నో. ఆఫ్టర్ ఆల్ రాజా మామూలు మనిషి. అతని చేతిలో మన వస్తాదులు చచ్చిపోవడం ఇంపాసిబుల్. ఊహించలేదు. మనం ఊహించినవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అసలు నీకు రాజాకు మధ్య కథ ఏమిటి? అది కూడా ఈ మధ్య నువ్వు ఇండియా వెళ్ళినప్పుడే జరుగుండాలి. ఏమిటది? చెప్తాను, అంతా చెప్తాను. ముందు నన్ను తెలుసుకొని. నాకు తెలిసిన రాజా ఇంత వీరుడు కావటానికి వీలేదు. అయితే ఎవరి రాజా? ఎవరో రాజా అయితే నన్ను గురించి ఎందుకు అడుగుతాడు? ఓ, అంతా అయోమయంగా ఉంది. ఈ మహారాజుకే మతిపోగొడుతున్నాడంటే ఆ రాజా ఎంత గొప్పవాడో చూడాలి. ముందు నేను అతను చూడాలి. ఆ ఏర్పాటు నువ్వే చేయాలి. ఓయ్, అదెంత పని? రేపే తీసుకొస్తాను. ఓకే, చూడు.
రాత్రి జరిగిన దాని మీద రాజాకి ఎలాంటి అనుమానం కలగకుండా నువ్వే మేనేజ్ చేయాలి. అతన్ని మన ప్రెసిడెన్షియల్ షూట్ కి షిఫ్ట్ చేసి రాత మర్యాదలు తప్పించు. ఓకే? ఓకే. Raja, ये होटल सेटक है. This place. Nice to meet you. How are you? You can go. Yeah. Please come in. Thank you. మిస్టర్ రాజా, ఎలా ఉంది మా ప్రెసిడెన్షియల్ సూట్? Excellent. థ్యాంక్ యూ. నేను ఈ హోటల్ కేర్ టేకర్ని. I see. అంటే నీకు కేర్ టేకర్ని. చెప్పు, నీకే సౌకర్యాలు కావాలి, ఏ సుఖాలు కావాలి? సౌకర్యాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం నాకేమీ సుఖాలక్కర్లేదు. ప్లీజ్ గివ్ మీ ది కీ అండ్ గో. ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డేవిడ్, రాజా, ఏమి కళ్ళు, కళ్ళ దాకా ఎందుకు, ఈ ముక్కే యూ సిల్లీ, యూ నాటీ బాయ్. ఈ అల్లరికి నువ్వంటే నాకు లవ్. డేంజర్ డేంజర్. నేను నిన్ను ప్రేమిస్తే ఏ కుక్క పిల్లలో పిల్లి పిల్లలో చేసి మీ జాకెట్ పాకెట్ లో వేసుకుని అలాగే వెళ్ళిపోతారు. చూడు, మా అమ్మకి నేను ఒక్కడే. నాకు నువ్వు ఒక్కడవే ప్రియుడివి. అమ్మా తల్లి, అమ్మనైనా తల్లినైనా నీ వల్లనే కావాలి. కృష్ణ కృష్ణ, నేను బ్రహ్మచారిని బ్రహ్మచారిని. నాన్సెన్స్. ఇంత అందమైన దేశానికి వచ్చి ఇంత అందాన్ని ఎదుటి పెట్టుకుని బ్రహ్మచారిగా ఉండాల్సిన కర్మ ఏమిటి? మిస్లీ, నన్ను వదులు. ఫర్ యువర్ సేక్, ఫర్ మై సేక్, ఫర్ గాడ్స్ సేక్. ప్లీజ్ కమ్. మహారాజ్, ఈయన పేరు రాజా, ఇండియా నుంచి వచ్చారు. వెల్కమ్ వెల్కమ్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. నైస్ టు సీ యూ. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. ఈయన మన క్యాసినో చూడటానికి వచ్చారు. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్యాంబ్లింగ్? అవును, నా జీవితమే పెద్ద గ్యాంబ్లింగ్ అయ్యింది. ఈజ్ ఇట్? అవును. ఒకానొక చీట్ మోసగాడి కోసం నా ప్రాణం పణంగా పెట్టి గ్యాంబుల్ చేయటానికే ఇక్కడికి వచ్చాను. ఐ సీ. గ్యాంబ్లింగ్ లో ఎవరిది గెలుపో ఎవరిది ఓటము అంత తేలిగ్గా చెప్పలేము. ఈ గ్యాంబ్లింగ్ లో మాత్రం గెలుపు నాదే. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. మిస్ లీ, గెట్ డ్రింక్స్. నాకు ఇండియా అన్నా ఇండియన్ పీపుల్ అన్నా ఎంతో ఇష్టం. మీరు మా క్యాసినో చూడడానికి వచ్చారు గనక మా ఆతిథ్యం కూడా స్వీకరించండి. టేక్ ఇట్. ఓ, థ్యాంక్ యూ. మీరు ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు? నా గ్యాంబ్లింగ్ పూర్తయ్యేదాకా. దాట్స్ రైట్, దాట్స్ రైట్. గో హెడ్. మిస్ లీ. యా. థ్యాంక్ యూ. ఇంత దారుణమైన విషయం తాకి కూడా వాడు చావకుండా ఉన్నాడంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఇది ఎలా సాధ్యం? కళ్ళారా చూసావుగా, ఇంకా ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అతన్ని ఏమీ చేయలేవు. అలా అనుకో. ఈ మహారాజు ఓటమని సహించడు. ఎలాగోలా వాడు అంతు తెలుస్తాను. అంటే విషం తాగి బతికున్న వాడిని మనం ఎలాగో చంపలేము. కానీ వాడు జీవితాంతం కదలకుండా మూల కూర్చునేటట్టు చేస్తాను. ఎలా? వెరీ సింపుల్. ఒక్క దెబ్బతో ఉక్కుదూలాన్ని కూడా వంచగల కరాటీ వీరుల్ని 20 మందిని రాజా మీదకి పంపిస్తాను. వాళ్ళు వాడిని కాళ్ళు చేతులు విరిచి పార్సల్ చేసి ఇండియాకి పంపిస్తారు. అది చూద్దాం. చూస్తూ ఉండు. రాజా,
జయ, రాజా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాన్నతో పాటు వచ్చాను. నాన్న నీ మీద కోపంతో మైకగా నమ్మేస్తున్నారు. ఇక్కడ ఎవరో పెద్ద పార్టీ ఉన్నారని, వాళ్ళు పెద్ద మొత్తం ఇస్తానన్నారని తెలిసొచ్చాం. మోహన్ కోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. నిన్ను ఎలాగైనా కలుసుకొచ్చిన ఆశతో నాన్ని రెచ్చగొట్టి ప్రయాణం చేయించాను. అవును, నువ్వు ఇక్కడికి వచ్చిన పనేమైంది? ఏమైంది? అంత అయోమయంగా ఉంది. అదిగో మీ నాన్నగారు వస్తున్నట్టున్నారు. నాన్నకి నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు గాని, నిన్ను నేను కలుసుకుంటున్నట్టు గాని తెలియడం మంచిది కాదు. మరి నేను కలుసుకోవడం ఎలా? నేను ఈ హోటల్లోనే ఉంటున్నాను. ఇదిగో ఈ వాకిటకి నీ దగ్గర ఉంచుకో. అవసరం వచ్చినప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు. ఓకే? అలాగే. అమ్మాయి, డాడీ, ఏమిటి ఎక్కున్నావా? చాలా బాగున్నాయి డాడీ. అందుకని ఇవన్నీ తర్వాత చూడొచ్చు. పరాదేశం ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. నెంబర్ తెలిసిన గదిలోకి వెళ్ళాం. అవతల డిన్నర్ చల్లారిపోతుంది. రా. What do you want? అయ్యో నేనమ్మా. ఏమిటి ఇది? ఆ టోపీ ఏమిటి? రంగురంగుల షర్టు, ప్యాంటు. ఒళ్ళు నొప్పులుగా ఉంటే మాలి చేయించుకుందామని వెళ్ళానమ్మా. అక్కడ అందరూ ఆడపిల్లలే. ఎంత వద్దన్నా వినిపించుకోకుండా వాళ్ళు మద్రాలు చేసేశారు. ఆ మద్రాలు నిద్ర పట్టేసింది. నిద్ర లేచేసరికి ఇలా తయారు చేశారు. చాలా బాగా చేశారు. చూడ్డానికి కంపరంగా ఉంది. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. వైకాపురం రోగులో ఉన్నప్పుడు రోమల్లే ఉండాలన్నారు. Sir, Yes, Chun. I brought him. Good. Just a minute, darling. Okay. Chun, you get the documents. Yes. Hello. మీ పేరు బంగారం కదూ? Yes. I am Maharaj. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. Thank you very much. Please be seated. పేరు తగ్గడు నిజంగా మహారాజులే ఉన్నారండి. ఏదో మీలాంటి పెద్దల ఆస్తుల మూలంగా, ఐ మీన్ ఆశీర్వాదం మూలంగా. దానికి ఏముందండి, ఎప్పుడు ఉన్నాయి. అసలు విషయానికి వద్దాం. ఎస్, మై కామెంట్ కాదు? Yes. యా. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి. వాట్ బంగారం? ఏమిటండి టైప్ మిస్టేక్? 80 లక్షలకు బదులు 8,000 పడింది. వాట్? మైకమైన బేరం ఆడుకుంది 8 లక్షలు కదా, 8,000 పడింది ఏమిటండి? అందుకు సంతోషించండి. 800 అని పడలేదు. వాడేంటి టాకింగ్? ఏమిటి మీరు మాట్లాడేది? మర్యాదగా ఆ కాగితాల మీద సంతకాలు పెట్టమని. పెట్టను, నేను సత్యం పెట్టను. పోనీ పెట్టి తర్వాత చదువు కానీ. వీణ్ణి తీసుకెళ్లి ఆ కాగితాల మీద సంతకాలు పెడతాను అని ఒప్పుకునే వరకు ఒళ్ళు బాగా మర్దన చేయండి. ఏ పార్టీ పోయినా పర్వాలేదు, కుడి చేయి మాత్రం జాగ్రత్త, సంతకాలు పెట్టాలి. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు, సర్వైపోతావు. ఎస్, కమ్ ఇన్. ఏమన్నా కావాలా సార్? వన్ పాట్ ఆఫ్ హాట్ కాఫీ. సారీ సార్, నో కాఫీ. ఇంకేమన్నా? ఏముంది? 1 pot hot flow సార్. వాట్? యూ సీ. నువ్వేమిటమ్మా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు జయ, వచ్చిన పనేమో కాలేదు. కాకపోగా కనపడని శత్రువులు వెంటాడుతున్నారు. ఎదురు చూడని ఆపదలు ఎదురవుతున్నాయి. అంత అయోమయంగా ఉంది. వాట్ రాజా, నీ కాపదలా? ఎవరో మామూలు మనిషిలో నువ్వు ధైర్యపడ్డమేమిటి? జయ, దేశం కాని ఈ దేశంలో నేను మామూలు మనిషి కన్నా అన్యాయమే. దారి తెలియని వాడికి వెలుగైన ఒకటి, చీకటైనా ఒకటి. నో ఫియర్స్ డియర్, నువ్వే గెలుస్తావు. బీ cheerful. మీ నాన్నేమో? ఆయనకి ఎలా తెలుసు? ఏమో, ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండటం. రా, ఆ బాత్రూంలో దాక్కు.
కమిన్. డార్లింగ్ రాజా, ఏం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఓ మై స్వీట్, నేనెంత అదృష్టవంతురాల్ని. మరి నేను? నువ్వు ఒట్టి అదృష్టవంతుడివే కాదు, అమరుడు అని మొన్ననే తెలుసుకున్నాను. అప్పటి నుంచి నీ మీద నాకు ప్రేమ పెరిగింది. కమాన్ కమాన్ డార్లింగ్. రాజా డార్లింగ్, నన్ను ప్రేమిస్తున్నానని, పోనీ నా ప్రేమను అంగీకరిస్తున్నానని చెప్పు ప్లీజ్. ఒకే ఒక్కసారి నా కోరిక తీరుస్తానని, నన్ను సుఖ పెడతానని చెప్పు రాజా. మిస్ లీ, ఏమి తలకెక్క. నేను ఒక పెద్ద పని మీద వచ్చాను. ఆ పని తీరిన తర్వాత చెప్పు రాజా, ఆ పని ఏమిటో చెప్పు. నీకే సహాయం కావాలన్నా చేస్తాను. నా శక్తి సామర్థ్యాలు కళ్ళారా చూశావు. నా మాయలతో మంత్రాలతో సాధించలేనిదేమీ లేదు. చెప్పు రాజా, చెప్పు. నా చెల్లెల్ని మోసం చేసి మోహన్ అనే కుర్రాడు అతని తండ్రి ధర్మారావుతో పారిపోయి వచ్చాడు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియాలి. ఆ మోహన్ ని తీసుకెళ్లి నా చెల్లెలికి పెళ్లి చెయ్యాలి. ఇంతేనా? ఆ ధర్మారావు నాకు బాగా తెలుసు. తెలుసా? ఎక్కడున్నారు? 1 minute. హలో, నేనే మిస్ లేని. ఏం లేదు, రాజా గది నుంచి మాట్లాడుతున్నాను. అదే నువ్వు చెప్పింది సాధించడానికే. చూసావా రాజా, నీకు కావలసిన మనిషి ఎక్కడున్నాడో నేను చెప్తాను. ఒక్కరోజు నాతో గడుపు చాలు రాజా. కిస్ మీ ప్లీజ్. మిస్ లీ, నేను శారీరకంగాను మానసికంగాను బాగా అలసిపోయి ఉన్నాను. నన్ను బలవంత పెట్టకు. టుమారో, రేపు నీ కోరిక తీరుస్తాను. దయచేసి వెళ్ళు. ఓకే, పెడతాను. కానీ రాజా, నా కోరిక తీరకుండా నీ పని మాత్రం నెరవేరదు, గుర్తుంచుకో. బాయ్ బాయ్. మోసం, ద్రోహం, నిన్ను ప్రేమించడానికి కాబట్టి దాని కోరిక రేపు తీరుస్తావా? నిన్ను. జయ, ఏమిటి పిచ్చి? పిచ్చి కాదు, మంట, కడుపు మంట. మంట కాదు, గింట కాదు. అది ఊళ్ళో పెద్ద మంత్రగత్తె. దాని చేతుల్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. దాని ద్వారా మన కార్యం సాధించుకోవాలని ఈ ప్రయత్నం. అందుకే ఈ నాటకం. నాటకమా? నిజంగానేనా? నాటకమే కాదు, ఈ నాటకంలో నువ్వు కూడా ఒక ముఖ్య పాత్రధారినివి కావాలి. అదే చెప్తాను. కూర్చో. నేను ఒక నెంబర్ డైల్ చేసి ఇస్తాను. కనెక్షన్ రాగానే నీ మధురమైన కంఠస్వరంతో హలో మహారాజ్ అని పలకరించు. హలో మహారాజ్. ఇది చాలా అన్యాయం నాన్న. నా వల్ల గర్భవతి అయిన అమ్మాయిని నా నుండి విడదీశావు. పెళ్లి చేస్తానని వాళ్ళ ఆస్తి కాజేసి మోసం చేశావు. అవును, చేశాను. ఎవరి కోసం? నీ కోసం. చూడు మోహన్, ఆడదాన్ని ఐశ్వర్యాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది. ఆ అమ్మాయి అన్నగారు రాజా నన్నెంతగా అపార్థం చేసుకున్నారు. నేను తక్షణం ఇండియా వెళ్తాను. ఆ రాజా కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అది అంత సులభం కాదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకే నా ప్రాణాలకు రక్షణ. అందుకే మన గాడ్స్ అందరితోనూ చెప్పాను, నిన్ను కంటికి రెప్పలా చూసుకోమని. అవసరమైతే నీ ప్రాణాలు బలిపెట్టైనా సరే నా ప్రాణాలు కాపాడుకుంటాను. కూడా నీ స్వార్థం కోసం కన్న కొడుకునే బలి తీసుకుంటావా? రాజా, నువ్వు ఇక్కడికి? నీ పాపం పండింది కనుకే వచ్చాను. మనుషుల జీవితాలతో ఆటలాడతావురా? జంతువుల జీవితాలతో ఆటలాడడం ఇష్టం లేక. అవును, నువ్వే ఒక జంతువువి. మనిషి అయితే నీ కొడుకు ప్రేమను ఒక అమాయకురాలి జీవితానికి ముడివేసి ఆ ఆస్తి కాజేయాలనే తాపత్రయంతో ఇద్దరి గుడికెడతావా? నో 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 నో, సారీ రాజా, ఇది బిజినెస్. ప్రేమ గాని, పెళ్లి గాని, చావు గాని, పుట్టుకు గాని తెలివైన వాడు క్యాష్ చేసుకుంటాడు. ఇండియన్స్ చాలా సెంటిమెంటల్ ఫూల్స్. నువ్వు ఇండియన్వే కాదు, తెలుగువాడివి కూడా. అందుకే చెల్లెలు పెళ్ళను గాని ఆస్తినే కాదు, ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాను. అంటే ఆస్తి ఇదివరకే తీసుకున్నా,
ప్రాణాలు ఇప్పుడు తీసుకుంటాను. అది నువ్వు నా చేతుల్లో నుంచి బయట పడినప్పుడు ఇంతవరకు నువ్వు నా చెల్లి కాబోయే మామగారివని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు పచ్చాక్తం తగే హంతకుడు అని, రాక్షసుడు అని అర్థమైంది. రేయ్, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదురా. గుర్తుందా? 20 సంవత్సరాల క్రితం జమీందార్ రఘునాథరావు గారిని, అంటే నా తండ్రిని, ఆయన భార్య అన్నపూర్ణమ్మను, అంటే నా తల్లిని, నన్ను దేవుడిలా కాపాడిన పూజారిని దారుణంగా చంపావు. మనుషుల వెచ్చటి నెత్తురుతో చల్లని దాహం తీర్చుకునే నర్రూప రాక్షసుడివి నువ్వు. ఇప్పుడు నా చేతుల నుంచి తప్పించుకుపోలేవు. తెలివితేటలని నీ ఒక్కడి సొత్తే అనుకోకు రాజా. ఇప్పుడు నేను వీడిని చంపేశాననుకో, పెళ్లి కాకుండానే గర్భవతి అయిన నీ చెల్లెలు పాపం వితంతు కూడా అవుతుంది. వద్దు వద్దు, అతడు చేయొద్దు. మా నాన్న 2 రోజుల నుంచి కనిపించటం లేదు. నాకేదో భయంగా ఉంది రాజా. మరేం భయం లేదు, నేనున్నానుగా. మీ నాన్న వెళ్లే ముందు నీతేమని చెప్పాడా? మైకామే నమ్మడానికి పెడుతున్నట్టు మాత్రమే చెప్పాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో. జయ, మీ నాన్నగారికి ఏ ప్రమాదమూ లేదు. ఆయన ఎక్కడున్నా నేను తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. జయ, ఓహో, రాజా నన్ను ప్రేమించడానికి నువ్వు అడ్డు. చూస్తాను. ఏమిటి రాజా, ఏదోలా ఉన్నావు? ఏదోలాగానా అంటే? చేతికి దొరికింది దార విడుచుకున్నట్లు, కావలసిందేదో పోగొట్టుకున్నట్లు. అది నీకెలా తెలుసు? నువ్వు సామాన్యుడు కావని మహారాజు నీకు విషం ఇచ్చిన ఆనాడే తెలుసుకున్నాను. ఏమిటి? మహారాజు నాకు విషం ఇచ్చాడా? అప్పటి నుండి నువ్వంటే నాకొకటే పిచ్చి. ఐఎమ్ మేడ్ ఆఫ్ యూ. నిన్ను పొందని ఆడ జన్మ వృధా. నువ్వు నేను కలిస్తే ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ జయించలేరు. ప్లీజ్ రాజా, నా కోరిక కాదనకు. మిస్ లీ, ఐఎమ్ సారీ. నీ కోరిక నేను తీర్చలేదు. రాజా ఆగు. నువ్వు నా కోరిక తీర్చాలి, తీరుస్తావు. ఎందుకంటే పాపం నీ ప్రియురాలు జయ, నీ ముద్దుల చెల్లికి కాబోయే భర్త మోహన్, అతని తండ్రి ధర్మారావు, సారీ మహారాజ్, వీళ్ళెక్కడుండేది తెలియాలిగా. అందుకోసమైనా నువ్వు నా కోరికే తీర్చాలి కదూ. ద్రోహం, మోసం, నిన్నే ప్రేమించి నువ్వే కావాలని కోరుకునే నన్నే మోసం చేస్తావా? ప్రేమ? నీది ప్రేమ కాదు, కామం. నువ్వు కామ పిశాచివి. కాదు, నేను నీ ప్రేమ పిశాచిని. రాజా, బతికి బయటపడాలనుకుంటే నేను చెప్పినట్లు చెయ్యి. కాదంటే అనవసరంగా అంతమైపోతావు. నా శక్తి సామర్థ్యాలు నీకు బాగా తెలుసు. నీ శక్తి క్షుద్రం, నీచం. నా శక్తి దైవత్వం. నా శక్తి ముందు నీ శక్తే కాదు, ఏ శక్తి ఆగలేదు. మిస్ లీ, నీ అంతం కోరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. చెప్పు, మర్యాదగా చెప్పు, వాడు ఎక్కడున్నారో చెప్పు.
నీకు మర్యాద మన్నన ఇవ్వవలసిన ఘడియలు ఎప్పుడో దాటిపోయాయి. ఇక మీదట నా నుంచి నీకు ఏ సహకారం ఉండదు. నిన్ను సర్వనాశనం చేసి నీ అంతం చూడటమే నా ధ్యేయం. అది నీ తరం కాదు. చూద్దాం. సృష్టించి దుష్ట కార్యానికి ప్రయోగించిన ఆ మాయల మారిని కామ పిశాచిని కడుతెరిచి నిన్ను కాపాడే లోపల నీ శిలం పోయింది అనుకో, అప్పుడు నీ రాజాకి నీ మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటా. ఈ క్షణంతో మా అమ్మకిచ్చిన మాట నీ ఆయువు తీరిపోయాయి.
for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.